హాయ్ అండి, ఈరోజు నేను గుడ్లు రొయ్యలు కర్రీ చేస్తున్నాను. దానికోసం చూడండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ముందుగా ఉంచుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటోలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఫ్రెష్గా చేసింది వేసుకోవాలి. అలాగే ధనియా జీరా పౌడర్ ఇది చూసుకుంటే బాగుంటుంది. సరిపడా కారం, ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను ఈ కర్రీలో వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం వేసుకుని మరిగించుకోవాలండి. చూడండి, చింతపండు రసం నేను మళ్ళీ తీసివేస్తాను. అదిగో చూడండి, ఇలా చింతపండు రసం అంతా ముందుగా వేసుకుని మరిగించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను కూడా మనం ఘాట్లో పెట్టుకుని ఇందులో వేసుకోవాలండి. అంతే, చాలా యమ్మీ యమ్మీ గుడ్లు రొయ్యలు కర్రీ రెడీ.